గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా న్యాయ సహాయము, న్యాయ సలహాలు ఇవ్వను. మీకున్నటువంటి కుటుంబ సమస్యలు కానీ, మీకున్నటువంటి సివిల్ కేసు సమస్యలు కానీ, పోలీస్ కేసు సమస్యలు కానీ, మరియు భూ సమస్యలు కానీ, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఎటువంటివి ఉన్నాయో ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వను. అవసరమైన లీగల్ సెల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రిప్షన్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి. మహాలక్ష్మి కుకింగ్ వర్క్. హాయ్ అండి, హాయ్ అండి, హాయ్. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఫస్ట్ లైక్ డన్. ఓకే, థ్యాంక్ యూ అండి మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును, న్యాయ సలహాలు ఇవ్వను. కుటుంబపరమైన సమస్యలు ఉన్నచో, అదేవిధంగా న్యాయపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తిన్నాను జయదేవ్ గారు తిన్నారా జయదేవ్ గారు అంటున్న మహాలక్ష్మి. తిన్నానమ్మా, మీరు తిన్నారా? లంచ్ అయిపోయిందా మీది? కానీ ఓకే. న్యాయ సలహా చేయబడును, ఇవ్వబడును. ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. పోలీస్ కేసు సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, న్యాయపరమైన సమస్యలు ఏమన్నా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును ఈ ఛానల్ ద్వారా. తిన్నానండి అంటున్న మహాలక్ష్మి గారు. ఓకే అండి. మీది ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారండి మహాలక్ష్మి గారు? మీరు లైవ్లో 4 మెంబర్స్ ఉన్నారు. హైలో ఉండవద్దు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. లైవ్లో 7 మెంబర్స్ ఉన్నారు. హైలో ఉండవద్దు. కామెంట్ చేయండి. యానం. ఓకే, యానం. చాలా దూరం కదా యానం. మాది తాడేపల్లి, గుంటూరు జిల్లా, విజయవాడ దగ్గర. ఓకే. మీ లైవ్లో 7 మెంబర్స్ ఉన్నారు. లైక్ చేయండి. హైలో ఉండవద్దు. అవునండి, నేను హైకోర్టులో లాయర్ని. అండ్ నా పేరు జయదేవ్ రెడ్డి, హైకోర్టు లాయరు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రెండు కోర్టులలో పనిచేస్తుంటాం. ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడానికి ఇలా ఈ ఛానల్ పెట్టాము. అదేవిధంగా మీరు ఇక్కడ కామెంట్ చేస్తే, ఏమైనా మీకు సమస్యలు ఉన్న కామెంట్ చేస్తే కామెంట్స్ సలహాలు ఇవ్వను. అవసరమైతే మీకు దగ్గరలోని కోర్టు ద్వారా న్యాయ సహాయం కూడా చేయిస్తాము. కామెంట్లో లైవ్లో కామెంట్ చేయడానికి ఇబ్బంది అయితే నా షాట్లలో ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడానికమ్మా. ఇది సోషల్ అవేర్నెస్గా ఛానల్ అని, మనం ఛానల్ కోసం కాదు. ఓన్లీ నా ఛానల్లో చూడండి, ఓన్లీ లీగల్కి సంబంధించిన అంశాలే ఉంటాయి. లీగల్ లా స్టూడెంట్స్కి కానీ, లాయర్లుగా పనిచేసే వాళ్ళకి కానీ, అదే జనాలకు ఎటువంటి సెక్షన్స్, ఎటువంటి వివిధ కేసులు సంబంధించి ఎలా ఉంటుంది, మనం కోర్టులో ఏ విధంగా ఉండాలా, కోర్టు పరిధిలో ఏమైనా చట్టాలు మార్పులు ఏమైనా వచ్చాయా, వాటి గురించి క్లియర్గా ఉంటుంది.
మనం యాక్చువల్గా ఇది ఇప్పుడు కోర్టు సెలవు కాబట్టి పెడుతున్నాం. ప్రతిరోజు మనది లైవ్ వచ్చేసి 8-9 ఉంటుంది. నేను కూడా ఈ మధ్య ఒక 3 మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశా యూట్యూబ్ ఛానల్. అది వరకు లేదు. లీగల్‌కి సంబంధించి సమస్యలకు సంబంధించి ఏదైనా న్యాయపరమైన సమస్యలకు సంబంధించి ఉచితంగా లీగల్ సలహా ఇవ్వడానికి అంత మాత్రం. తర్వాత నా షార్ట్ వీడియోలో నా విజిటింగ్ కార్డ్ ఉంటుంది. ఎవరికైనా అవసరమైనోళ్ళు ఆ విజిటింగ్ కార్డ్‌లోని ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ కాల్ చేయండి. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీకున్న సమస్యలు ఎటువంటివి అయినా. లైవ్‌లో 3 మెంబర్స్ ఉన్నారు. హైల్లో ఉండవద్దు. లైవ్‌లో 4 మెంబర్స్ ఉండవద్దు. హైల్లో ఉండవద్దు. కామెంట్ చేయండి. మొబైల్‌పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. అదేం మనం అనుకున్నామమ్మా సోషల్ అవేర్‌నెస్ చేయాలని. యాక్చువల్‌గా అయితే ప్రతి లాయర్లు కూడా వేసవికాలం సెలవుల్లో అవునండి. అడ్వకేట్స్ చెప్పకూడదు కానీ అడ్వకేట్స్‌లో చాలామంది అంతా మామూలు వాళ్ళు ఉండరు. ఓకే. మీరు చెప్పింది కరెక్టే. చాలా కరెక్టు. అడ్వకేట్స్ ఒక విధంగా చెప్పాలంటే ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే ఈళ్ళ డబ్బుల కోసము కేసులు సంవత్సరాలు నడుపుతుంటారు. ఈ 3 నెలలు అయిపోయే ఒక సంవత్సరంలో అయిపోయే కేసులు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇద్దరు వాది ప్రతివాది లాయర్‌లిద్దరూ కొలీడ్ అయిపోయి ఈ విధంగా చేస్తుంటారు. 65 ఇంచుమించు 70% లాయర్‌లు అట్నే ఉన్నారు. చెప్పండి మహాలక్ష్మి గారు. సోషల్ యాక్చువల్‌గా అయితే ప్రతి లాయర్లు ప్రతి ఎండాకాలం కానీ జడ్జెస్ ఆధ్వర్యంలో లీగల్ క్యాంపులని ప్రతి ఊర్లలో పోయి చెప్తూ ఉంటారు. కాకపోతే మనం లీగల్‌గా మనం ప్రతిరోజు లైవ్ ద్వారా ఎందుకు తెలియజేయకూడదు? గంట జనాలకు తెలియని విషయాలను అవేర్‌నెస్ కల్పించడానికి. అంతే. అంతకు మించి ఏం లేదు. లైవ్‌లో 3 మెంబర్స్ ఉన్నారు. ఎంఎల్ఆర్ హాయ్. భోంచేశారా? లంచ్ అయిపోయింది ఎంఎల్ఆర్. లైక్ చెయ్యి. కామెంట్ చెయ్యి. లైవ్‌లో 3 మెంబర్స్ ఉన్నారు. లైక్ చేయండి. కామెంట్ చేయండి. హైల్లో ఉండవద్దు. కొత్తగా వచ్చే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంఎల్ఆర్ చెప్పండి ఎంఎల్ఆర్. కామెంట్ చేయండి. లైక్ డన్నా? లైక్ ఇచ్చారా? మీరే ఇచ్చారనుకుంటున్నా. రెండో లైక్ ఇవ్వండి. అయితే లైక్ ఇవ్వండి అయితే. లైక్ ఇచ్చావా? ఓకే. ఓకే. ఓకే అమ్మా. ఓకే మహాలక్ష్మి గారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్‌కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎల్ఆర్ గారు పక్కన ఉండే ప్రత్యేక సింబల్స్‌ని కుడివైపున ఉండే వాటిని ఒకసారి టచ్ చేయండి. తర్వాత దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం కూడా చేయబడును. అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ మరియు
ఇతర కౌన్సిలింగ్ కూడా ఉచితంగా ఇవ్వబడును. మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను ఎటువంటి లైవ్‌లోనే కామెంట్ చేస్తే లైవ్‌లోనే మీకు సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ పరిధిలో గల కోర్ట్‌లోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కూడా చేయబడును. నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో వర్క్ చేస్తున్నాను అడ్వకేట్‌గా. అదేవిధంగా కుటుంబపరమైన సమస్యలు గానీ, తర్వాత సివిల్ మ్యాటర్స్ గానీ, తర్వాత క్రిమినల్ మ్యాటర్స్ గానీ, తర్వాత పోలీస్ కేసులకు సంబంధించింది గానీ, భూ సమస్యలకు సంబంధించి గానీ, అదేవిధంగా ఇతర ఎటువంటివైన న్యాయపరమైన సమస్యలకు గానీ, ఏదైనా ఈ అధికారుల ద్వారా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకు గానీ, మేము తక్షణం న్యాయ సహాయం చేస్తాము. అదే ఉచితంగా న్యాయ సలహాలు కూడా తక్షణం ఇవ్వబడతాయి. ఎంఎల్ఆర్ కామెంట్ చేయండి. ఎంఎల్ఆర్ కామెంట్ చేయండి. లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. ఓకే. హాయ్. ఓకే. ఇంకేం ఎంఎల్ఆర్ చెప్పండి, విషయాలు ఏంటన్నా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచే మీ పరిధిలోని కోర్టు ద్వారా లీగల్ సెల్ అథారిటీ ద్వారా మీకు న్యాయ సహాయం కూడా చేయించబడును. ఓకే. బాయ్ ఎంఎల్ఆర్ గారు. బాయ్. అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఏమంటారా బ్లూ మార్కు? ఓకే, ఇస్తున్నా చూడండి. మహాలక్ష్మి గారు చెప్పండి అమ్మా, కామెంట్ చేయండి. వచ్చాను ఎంఎల్ఆర్ గారు, బ్లూ ఇచ్చాను చూడండి. ఇచ్చానా? వచ్చిందా బ్లూ? ఓకే. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మహాలక్ష్మి గారు చెప్పండి అమ్మా. ఏంది? ఓకే అమ్మా, చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎంఎల్ఆర్. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును ఆన్ లైవ్. మీరు మీ సమస్యలను కామెంట్ చేసినచో మేము వెంటనే న్యాయ సలహాలు ఇవ్వబడును. అదేవిధంగా ఒకవేళ మీకు లైవ్లో కామెంట్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటే నా షార్ట్ వీడియోలో నా విజిటింగ్ కార్డ్ ఉంటుంది.
విజిటింగ్ కార్డులలో నా సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోయినచో మెసేజ్ పెట్టండి. నేను ఫ్రీగా ఉన్న టైంలో కాల్ చేసి మీకు సంబంధించినటువంటి న్యాయ సమస్యలకు సలహాలు మళ్ళీ పరిష్కారం చూపబడతాయి, సలహాలు ఇస్తాను. అదేవిధంగా అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కూడా చేయించబడును. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. లైవ్లో ఉన్న వాళ్ళంతా హైలో ఉండవద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మహాలక్ష్మి గారు లైక్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. మహాలక్ష్మి గారు కామెంట్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. మహాలక్ష్మి గారు లైక్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. మహాలక్ష్మి గారు మా ఛానల్ను సపోర్ట్ చేస్తున్నందుకు, మా లీగల్ ఛానల్ను సపోర్ట్ చేస్తున్నందుకు. యాక్చువల్గా ఇప్పుడు కోర్టు సెలవు కాబట్టి ఏదో టైంలో పెడుతున్నాము. యాక్చువల్ ప్రతిరోజు 8 to 9 లైవ్ ఉంటుంది. లైవ్ కూడా ఈ మధ్య ఒక 1 వీక్ కూడా 3 days అయింది స్టార్ట్ చేసి. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మొబైల్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను ఎంఎల్ఆర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా ఎంఎల్ఆర్. థ్యాంక్ యూ ఎంఎల్ఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఎంఎల్ఆర్ ఓసారి బ్లూ టిక్ రిమూవ్ చేశాను చూడండి, ఓసారి చేశానా? లైవ్లో ఉన్నారా మీరు? ఎంఎల్ఆర్ ఓసారి మీ బ్లూ టిక్ రిమూవ్ చేశాను చూడండి ఒకసారి. ఎస్, మళ్ళా లైవ్లో ఉంటున్నావా నువ్వు? లైవ్లో ఉంటున్నావా? ఇందాక పడుకోవాలన్నారు కదా, మళ్ళీ బ్లూ ఇవ్వమంటారా? ఓకే, ఇచ్చాను చూడండి. మళ్ళా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇచ్చాను చూడండి ఎంఎల్ఆర్. ఓకే, ఎస్ యు ఆర్ రిమూవింగ్ ఏంది? వాట్ రిమూవింగ్? రీజాయినింగ్ ఇచ్చారు, రీజాయినింగ్. యు ఆర్ ఏ రీజాయినింగ్ బ్లూ టిక్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. చెప్పండి అమ్మా. అలా బ్లూ ఎవరికి ఉంచకూడదు, మీరు వెళ్ళిపోతే రిమూవ్ చేస్తారు ఎంఎల్ఆర్. ఓకే అంటున్నా మహాలక్ష్మి గారు. ఎంఎల్ఆర్ మీ నేమ్? ఎంఎల్ఆర్ గారు మీ నేమ్ ఏది చెప్పండి. లేహాన్స్ రెడ్డి. మహాలక్ష్మి గారు, ఎంఎల్ఆర్ మీ నేమ్ అని అడుగుతున్నారు మహాలక్ష్మి గారు. ఒకసారి మహాలక్ష్మి గారిని విష్ చేయండి.
ఎంఎల్ఆర్ లైవ్లో ఉన్నారా? ఎంఎల్ఆర్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. హైలో ఉండవద్దు. మొబైల్ డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఛానల్ను కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎంఎల్ఆర్ మహాలక్ష్మి గారు మీ రియల్ నేమ్ ఏది అడుగుతున్నారు? అవును, మహాలక్ష్మి గారిని ఓసారి విష్ చేయండి. లేహాన్స్ రెడ్డి ఓకే, విష్ చేయండి మేడం గారిని ఒకసారి. మహాలక్ష్మి గారిని విష్ చేయండి హాయ్ అని. లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు. హాయ్లో ఉండవద్దు. హాయ్ మహాలక్ష్మి గారని చెప్పండి. ఎంఎల్ఆర్ హాయ్ ఎంఎల్ఆర్ హాయ్ అంటున్నా. మహాలక్ష్మి గారిని హాయ్ అంటున్నా ఎంఎల్ఆర్. సపోర్ట్ మీ. ఎంఎల్ఆర్ ఒకసారి నా ఐడిని ఒకసారి టైప్ చేయండి. పూర్తి ఐడిని టైప్ చేయండి. నా ఐడిని టైప్ చేయండి. @జయదేవ్ 3569 అని చేయండి. ఓకే రెడ్డి గారు అంటున్న మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా మీరు? ఓకే. ఎంఎల్ఆర్ ఇప్పుడు పిన్ చేసి వచ్చిన మీకు కింద డౌన్లో స్క్రోల్ అవుతుందే నాది, నా ఛానల్ ఐడి. ఎంఎల్ఆర్ ఎస్ఆర్ నో? మహాలక్ష్మి గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా మీరు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. కుటుంబపరమైన సమస్యలు కానీ, పోలీస్ కేసుల సమస్యలు కానీ, అదేవిధంగా భూ సమస్యలు కానీ ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. మీరు లైవ్లో కామెంట్ చేస్తే మేము ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. ఒకవేళ మీకు లైవ్లో కామెంట్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటే నా షార్ట్ వీడియోలో లాస్ట్లో నా విజిటింగ్ కార్డు ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డు నా ఫోన్ నెంబర్ ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్కు వాట్సాప్ కాల్ చేయండి. నేను వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేయనుచో వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ నేను మీరు చెప్పిన న్యాయ సమస్యలకు నేను న్యాయ సలహాలు ఇస్తాను. అవసరమైతే నేనే కాల్ చేస్తాను. ఎంఎల్ఆర్ లైవ్లో ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎంఎల్ఆర్
ఓకే బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ 5 minutes లైవ్ చేస్తాను. వెయిట్ మీ.